అందరికీ నమస్కారం. ముఖ్యంగా శ్రీ బాలాంబిక వేద విద్య మహాపీఠం యొక్క యూట్యూబ్ వీక్షక మహాశయులందరికీ కూడా గతంలో షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు నేను చెప్పడం జరిగింది. దాని గూర్చి అనేక మంది సంప్రదిస్తూ ఏ రోజు అభిషేకం చేసుకోవాలి, అభిషేకం ఎలాంటి నియమ నిబంధనలతో చేసుకోవాలని అడుగుతూ ఉండటం వల్ల మీ అందరికీ సందేశాత్మకమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఏ అమావాస్య తిథి రోజైతే షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉందో ఆ అమావాస్య తిథి రోజు ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకోండి. ఆ దేవాలయానికి వెళ్ళి ముందుగా అర్చక స్వామి వారితో మాట్లాడి వారి వద్ద ఆవు నేతితో ఏకవార రుద్రాభిషేక కార్యక్రమానికి అవకాశం ఏర్పాటు చేసుకొని మీరు ఈ అభిషేక కార్యక్రమాన్ని కొనసాగించండి. అదేవిధముగా మీనరాశి జాతకులు మహన్యాసపూర్వకంగా ఏకవార రుద్రాభిషేక కార్యక్రమాన్ని సుగంధ ద్రవ్యాదులతో చేసుకోమని చెప్పడం జరిగింది. వారు కూడా సుగంధ ద్రవ్యాదులన్నీ కూడా సమకూర్చుకొని అర్చక స్వామి వారి అనుమతితో ఆ ప్రదేశమున మహన్యాసపూర్వకముగా ఏకవార రుద్రాభిషేక కార్యక్రమం చేసుకోవాలి. ఈ విధముగా ఇరువురు కూడా అనగా 12 రాసుల్లో మొదటి 11 రాసులు, చిట్ట చివరి మీనరాశి, ఈ మొత్తము 12 రాసుల వారు కూడా ఆ యొక్క అమావాస్య తిథి అందే ఆ అభిషేక కార్యక్రమం చేసుకునుట చాలా చాలా శుభము. కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని పాటించి నియమ నిబంధనలతో ఈశ్వరుని అర్చించి అభిషేకించి రానున్న శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి మంచి జీవితాన్ని పొందవలసిందిగా పేరు పేరున అందరినీ కోరుతూ ఉన్నాను. ఇక 12 రాసుల యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేష వృషభ మిథున కర్కాటక రాశులు ఎలా ఉన్నాయి, సింహము ఎంత బాధను కలిగిస్తుంది, కన్యా తులా రాశులు ఎలాంటి పరిస్థితిని చూడబోతూ ఉన్నారు, మరి వృశ్చిక ధనస్సు రాశి వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, మకర కుంభ మీనాది వాళ్ళు ఎన్ని సమస్యలను అధిగమించాల్సి వస్తుందో నేను కొద్ది రోజులలో అనగా ఉగాది పర్వదినము రోజున ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ పంచాంగ శ్రవణం అనేటువంటి వీడియోని నేను విడుదల చేస్తాను. ముందుగా ఎవ్వరూ కూడా పంచాంగాన్ని చూడకూడదు, పంచాంగంలో ఉండే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అది శాస్త్ర విరుద్ధము. కనుక మనం ఎవరము కూడా శాస్త్రాన్ని అవమానపరచకుండా ఏ శాస్త్రమైతే మనకు ధర్మాన్ని నేర్పిస్తూ ఉందో ఆ ధర్మాన్ని పాటిస్తూ పంచాంగ శ్రవణము మనం ఉగాది రోజున జరుపుకుందాం. మీ అందరికీ ఉగాది రోజున మన యొక్క ఛానల్లో ప్రతి రాశి వారి యొక్క ఫలితములు, ప్రతి రాశివారు చేయవలసినటువంటి శాంతి పరిహారాదులు కూడా అందుబాటులో ఉంటాయి. ఉగాది పర్వదినము రోజున మళ్ళీ కలుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.